ఆసనార్థం పుష్పాన్ని సమర్పయామి. ఇందులో మటుకు మ్యాక్సిమం మీరు పుష్పాలతో పూజ చేయడం ప్రయత్నించండి. ఆవాహయామి ఆసనార్థం పుష్పాన్ని సమర్పయామి. ఓం త్రీణి పదామి చక్రమే విష్ణు గోపా విశ్వాదిగానాజనాదిక త్రిదాత్రేదభోజ్ఞసువేదభోద్దే సుస్వాగతం యత్రంత్రేస్మాత్తే విస్వాగతంతే. కుబేర సహిత శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. ఆవాహయామి స్వాగతం దదామి. ఇలా ఇచ్చినట్టు ఇంట్లో రమ్మన్నట్టుగా మనం అలా పిలుస్తాం అట్లా స్వాగతం దదామి. ఓం దేవ పృథివీ వేష ఏతాం క్షేత్రాయ విష్ణోర్మను చేదస్యన్న. ఓం 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 అర్చనార్థం ప్రసీదాజ్ఞ. అంటే స్వామిని పూజ చేస్తాను నాకు ఆరోగ్య అని ఒక పుష్ప సంస్కారం చేస్తాను. అర్చనార్థం ప్రసీదాజ్ఞ మహోగంత మానవ సుధర్మ మాధవజ వాణిజ్య మోగ మోగ ప్రతివేద స్వరం జనానమనమంజిదాయుగం. అర్చనార్థం ప్రసీదాజ్ఞ. ఓం త్రీణి పదావి చక్రమే విష్ణు గోపాదాభ్య పాదయోః పాద్యం సమర్పయామి. ఒక చుక్క నీరు వేయండి. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీదేవం పృథివీ వేష ఏతాం క్షేత్రాయ విష్ణోర్మను చేదస్యన్. శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమో. గ్లాస్ వేసి అదే పాలు పోసి శ్రీయజాతస్య ఆగర్యాయ శ్రీ అంబయో జలభ్యో దాదే శ్రీ అంబసా నామమ సత్వమాయన్ భవంతి సత్యా సవితా వితద్రౌ. మేదినీ దేవి వసుంధరే శ్యాత్మసుధా దేవి వాసవే బ్రహ్మవచ్చ. శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమో. గ్లాస్ వేసి అదే పాలు పోసి శ్రీయజాతస్య ఆగర్యాయ శ్రీ అంబయో జలభ్యో దాదే శ్రీ అంబసా నామమ సత్వమాయన్ భవంతి సత్యా సవితా వితద్రౌ. మేదినీ దేవి వసుంధరే శ్యాత్మసుధా దేవి వాసవే బ్రహ్మవచ్చ. దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. కర్పూర ఆనందమంగళ నీరాజనం దర్శయామి. జయ బోలో మహాలక్ష్మీ మాతా కీ. జయ బోలో మహాలక్ష్మీ మాతా కీ. జయ బోలో మహాలక్ష్మీ మాతా కీ. స్వామి కర్పూరానంద మంగళ నీరాజనం దర్శయామి. ఎవరి కారికి మీద వాళ్ళు చుక్క నీరు చల్లి ఆ కళ్ళెత్తుకోండి. మహాదేవి విష్ణు పత్ని ఇంతవరకు పూజా కార్యక్రమం పూర్తయిందండి. సరిగ్గా కథలు 3 కథల కింద ఉంటే మీకు అర్థమైనట్లుగా